డాక్టర్ గారు, వాట్ ఈస్ పిగ్మెంటేషన్? చాలా రకాలుగా పిగ్మెంటేషన్, ఫేషియల్ పిగ్మెంటేషన్ రావచ్చు. ఫేసే కాదు, బాడీ అంతటికి కూడా పిగ్మెంటేషన్ రావచ్చు. కామనెస్ట్గా ఫేస్ మీద చూసేది మెలాస్మా అని అంటారు, మంగు అని తెలుగులో అంటారు. అవును, మంగు విన్నాను. సో కామన్గా వచ్చేది. అలా కాకుండా ఫేషియల్ పిగ్మెంటేషన్, పింపుల్స్ తర్వాత చాలామంది గిల్లుకుంటే వాటితో పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. తర్వాత ఏదైనా దెబ్బ తగిలినా ఏం తగిలినా దాని తర్వాత పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే లైట్ ఎక్స్పోజర్ మూలంగా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూవీ లైట్ ఎక్స్పోజర్ మూలంగా వస్తాయి. అలాగే కాస్మెటిక్స్ పడకపోయినా, సన్ స్క్రీన్స్ పడకపోయినా కూడా దాంతో వచ్చే పిగ్మెంటేషన్ ఉంటుంది. హెయిర్ డై పడకపోతే దాంతో వచ్చే పిగ్మెంటేషన్ ఉంటుంది. ఫేసు, నెక్ అంతా వస్తుంది. అలాగే కొన్ని జబ్బులు లైకెన్ ప్లానస్ అని, సోరియాసిస్ అని, ఇలా స్కిన్ మీద వచ్చే ప్రతి జబ్బు మూలంగా కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, అసలు అండర్ ఆర్మ్స్లోను గ్రోయిన్స్లోను పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. సో అది ఇది సేమేనా, డిఫరెంటా? సో అండర్ ఆర్మ్స్, గ్రాయిన్స్, ఇప్పుడు పిగ్మెంటేషన్ ఏ ప్లేస్లో వస్తుంది అన్నది అనుగుణంగా దాని ప్రకారంగా కూడా మేము డయాగ్నోసిస్ చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన అండర్ ఆర్మ్స్, తర్వాత మెడ చుట్టూ, కింద గ్రాయిన్ ఏరియాలో వస్తుంది ఆ పిగ్మెంటేషన్. ఆ పిగ్మెంటేషన్ కామన్గా ఎకాంతోస్ నైగ్రికన్స్ అని అంటాం. ఓకే. అది హార్మోన్ డిపెండెంట్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత తొందరలో వాళ్ళకి డయాబెటీస్ వచ్చేవాళ్ళు, ఎకాంతోస్ నైగ్రికన్స్ ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ ఏ లాట్ మోర్ ఛాన్సెస్ దే ఆర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. ఓకే, అదొకటే కాకుండా ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి జెనెటిక్గా కూడా ఉంటుంది. తర్వాత లోపల ఉన్న ఎడ్రినల్స్ అవి సరిగ్గా పనిచేయకపోయినా వీటన్నిటి మూలంగా కూడా ఈ సంకల్లో వీటిలో పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా లోకల్గా ఉండే స్కిన్ జబ్బుల మూలంగా కూడా, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చినా కూడా పిగ్మెంటేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.